ట్రంప్ పైన అక్కడి ఆర్మీ తిరగబడినట్టయింది. యుఎస్ ఆర్మీకి సంబంధించినటువంటి 250th యానివర్సరీ వేడుకల్లో అక్కడ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొంటే అయితే ట్రంప్ ని చాలా లైట్ గా తీసుకుంది అమెరికన్ ఆర్మీ. ఎలాంటి జోష్ లేకుండా ఏదో అలిసిపోయినట్టుగా నీరసంగా, అసలు వాళ్ళ ఒంట్లో శక్తి ఉందా లేదా, అసలు యుఎస్ ఆర్మీ అంటే ఇలానే ఉంటుందా, ఎటువంటి పరాక్రమం చూపించాలి, ఎటువంటి శౌర్యాన్ని చూపించాలి, ఎటువంటి ధైర్యాన్ని కనబరచాలి, వాళ్ళ ఫీట్స్ ఎలా ఉండాలి, చూస్తేనే రోమాలు నిక్కపడవాలి. ఒక్కసారి మనం జనవరి 26 వేడుకల్ని భారతదేశంలో ఎంత అట్టహాసంగా జరుపుకుంటామో గుర్తు చేసుకోండి. మన భారత ఆర్మీ ఎటువంటి ప్రదర్శన కనబరుస్తోంది, ఎటువంటి ఫీట్స్ చేస్తోంది, ఎటువంటిగా విన్యాసాలు చేస్తారు. మన యొక్క పరాక్రమం, మన శౌర్యత్వం, మన ధైర్యాన్ని చూసి ప్రపంచ దేశాల నివరపోతాయి, రోమాలు నిక్కపడుస్తూ ఉంటాయి. ఎక్కడో ఢిల్లీలో ఈ వేడుకలు జరుగుతుంటే టీవీల ముందు చూసేటువంటి మీకు నాకు ఎంతలా ఒక జోష్ ఉంటుంది. ఒకసారి భారత ఆర్మీ ఆ విన్యాసాలు చేస్తుంటే ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కపొడుస్తుంటాయి. కానీ అమెరికాలో అక్కడి ఆర్మీ మొదలై 250 సంవత్సరాలు అవుతుంటే నిన్న జూన్ 14న వేడుకలు జరిగాయి. అయితే ఈ వేడుకల్లో చాలా అలసిపోయినట్టుగా, నీరసంగా ఉన్నట్టుగా, ఎటువంటి పరాక్రమం లేదు. కనీసం వీడియో చూస్తుంటే ఏదో సినిమా షూటింగ్ లాగే ఉంది. కానీ నిజంగా అక్కడ ఆర్మీ పర్సన్స్ వచ్చి అక్కడ ఫీట్స్ చేస్తున్నారా, ఆర్మీ పర్సన్స్ యొక్క ప్రదర్శనలు, పరాక్రమము, ఆ ధైర్యము, ఆ తెగింపు, ఆ పట్టు ఇవన్నీ కనబడతాయంటే కనీసం ఏది కాదు కదా, ఏదో ఒక చిన్న సినిమా, ఏదో చిన్న ఇన్స్టాగ్రామ్ రీల్ లాగా అనిపించింది. అంతకుమించి పెద్దగా అక్కడ ఒరిగింది ఏం లేదు. అయితే క్రమశిక్షణ సమన్వయం లేకుండా జవాన్లు ప్రవర్తించారనే ఒక భావనలో ఉన్నారట. సో అమెరికన్ ఆర్మీ వ్యవహారం పైన ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. జీతాల తగ్గింపు, ఉద్యోగాల కోత, డోస్ కు వ్యతిరేకంగా ఆర్మీ ఈ నిరసనకు దిగినట్టు తెలుస్తోంది. ఒక రకంగా ఒక అచేతనావస్థలో ఉండిపోయి ఏం చేయాలో దిక్కుతోచక ఈ రకంగా ఏదో చూస్తున్నామంటేగానే చేసుకొచ్చారుగా. నిజానికి వారందరికీ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదట. ఆర్మీ పరేడ్ పైన సోషల్ మీడియాలో డిజైన్లు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. ఇతర దేశాల ఆర్మీ కవాతును పోలుస్తూ సెటైర్లు వేస్తున్నారు. మేరా భారత్ మహాన్ అని చెప్పి ఒక్కసారిగానే మూవ్ ఆన్ ఎజెండా గాల్లోకి లేచి రెపరెపలాడుతూ ఉంటే అందరూ ఒక్కసారిగా సెల్యూట్ కొడితే ఆ నినాదాలు, ఆ హోరు, ఆ పరాక్రమం, ఆ పట్టు, ఆ ధైర్యాన్ని చూసి ఒక్కసారిగా మనం నివ్వెరపోతూ ఉంటాం. కానీ అమెరికాలో ఒకసారి నేను చెప్పడం కాదు, ఒకసారి మీరే చూడండి. అమెరికాలో నిన్న జరిగిన పరేడ్ ఎలా జరిగిందో చూడండి. ఒకసారి మొహం తిప్పుకొని ఏదో నామమాత్రంగా చేశామన్నట్టుగానే ఉంది. కానీ ఎక్కడ కూడా అమెరికా ఆర్మీ పవర్ ఏంటో చూపించేటువంటి ఆ ఒక్క ఫీట్ కూడా అక్కడ జరగలేదు. After the 9/11 terrorist attacks, Rangers were called upon to lead the way in the global war on terrorism. As part of the U.S. Army's Special Operations Command, the 75th Ranger Regiment, based out of Fort Bragg, North Carolina, represents a lethal, agile, and flexible. The likes of Daniel Boone and Abraham Lincoln in their military generation. Take a hold here, folks. I got to keep this part of the sidewalk clear. I got wheelchairs coming and the Buffalo Soldiers had a legacy of grit and honor across the world. Fort Bragg, North Carolina, this is the 82nd Airborne Ceremonial Band. The 82nd received the nickname All-Americans after a contest as it represented the diverse origins of its members from every state. This name remains today symbolized by their iconic AA patch. Fort Bragg's finest, ladies and gentlemen. Give them a big round of applause, the 82nd Airborne Ceremonial Band. చూస్తున్నారు కదా, ఇది ఒక గ్లోబల్ లెవెల్లో పేరు ప్రతిష్టతలు పొందినటువంటి ఒక ఆర్మీ చేసే పరేడేనా? ఆర్మీ గ్లోబల్ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఒక అమెరికన్ ఆర్మీ పరేడ్లా ఉందా? ఇప్పుడు ఒక్కసారి దీంట్లో కీ అబ్జర్వేషన్స్ నేను చెప్తున్న మాట మీకు కేవలం అక్కడి వార్తా కథనాలను ఉద్దేశించి మాత్రమే, అక్కడ జరిగినటువంటి కొన్ని వాస్తవిక విషయాలను ఉద్దేశించి మాత్రమే అమెరికా టైమ్స్ అనేటువంటి ఒక వెబ్సైట్లో రాసుకొచ్చిన విషయాలు మీకు చెప్తున్నా వినండి. ఇక్కడ మార్చర్స్ వర్ అవుట్ ఆఫ్ స్టెప్ విత్ వన్ అనదర్. వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడ పరేడ్ చేసేటువంటి ఆ పరేడ్లో పాల్గొన్న ఆర్మీ జవాన్లు ఉంటారు కదా, ఆర్మీ వాళ్ళందరూ కూడా ప్రతి ఫుడ్ స్టెప్ నుంచి వాళ్ళ యాక్షన్స్, వాళ్ళ డైరెక్షన్ మొత్తం కూడా ఒకదానికొకటి సింక్లో ఉండాలి.
కానీ ఇక్కడ వాళ్ళ అవుట్ ఆఫ్ స్టెప్ ఒకరు ఒక రకంగా ఉంటే ఇంకో రకంగా వాళ్ళ స్టెప్ కానివ్వండి వాళ్ళ వాకింగ్ స్టైల్ మొత్తం కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉండిపోయింది, ఒకరికి సంబంధం లేకుండా ఉండిపోయిందట. ఫార్మేషన్ లైన్స్ అపియర్డ్ డిస్జాయింట్ అండ్ అన్ఈవెన్. ఆ లైన్లు కూడా చాలా క్లియర్గా స్ట్రిక్ట్గా డిసిప్లైన్డ్గా పక్కా ప్రణాళికాబద్ధంగా వెళ్ళాల్సిన లైన్స్ కూడా డిస్జాయింట్గా ఉండిపోయాయి, అన్ఈవెన్గా ఉండిపోయాయట. దేర్ వర్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అండ్ సింక్రనైజేషన్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ సెరమోనియల్ డ్రిల్స్. కనీసం ఏమాత్రం సింక్ లేకుండా ఎనర్జీ లేకుండా జరిగిందట. ఇదంతా కూడా అమెరికన్ టైమ్స్ రాసుకొచ్చిన వార్తా కథనం. తర్వాత సోషల్ మీడియా కథనాలు అక్కడ ఏం జరుగుతుందంటే సోషల్ మీడియా రియాక్షన్స్ ఎలా ఉన్నాయంటే కొంత మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ది యుఎస్ ఆర్మీ స్కిప్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ దిస్ పరేడ్. ఏమంటారు చూసారా, వాళ్ళు ఏమైనా ఈ పరేడ్ చేసే ముందు బ్రేక్ఫాస్ట్ మిస్ చేశారా? తిండి తినకుండా అక్కడికి వెళ్ళిపోయి ఆ పరేడ్ చేస్తారా? కనీసం ఒంట్లో ఏ మాత్రం శక్తి లేనట్టుగా వ్యవహరించారన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. దిస్ మార్చ్ లుక్స్ లైక్ ఏ మండే మార్నింగ్ వాక్ టు ద ఆఫీస్ దాన్ ఏ మిలిటరీ డిస్ప్లే. ఇంట్రెస్టింగ్ గా ఇది చాలా కామిక్ గా కూడా ఉంది. ప్రతి వీకెండ్ అయిపోయిన తర్వాత మండే ఉదయాన్నే మార్నింగ్ వెళ్ళేటువంటి ఉద్యోగుల్లాగా ఒక పరేడ్ చేశారు. ఏదో దీనావస్థ, అబ్బా ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలా, ఈ రోజు కూడా పని చేయాలా, ఈ రోజు కూడా హాలిడే ఉంటుంది చక్కగా ఉండేది అని చెప్పి ఏ రకంగా అయితే ఉద్యోగులు అనుకుంటూ ఉంటారు ఆ రకంగా జరిగింది. ఇట్ సీమ్స్ లైక్ ఏ మండే మార్నింగ్ రోజు ఉద్యోగాలు ఎలా అయితే వెళ్తారో ఆ రకంగా ఉందట. నో ఆఫెన్స్ బట్ ఈవెన్ స్కూల్ బ్యాండ్స్ మార్చ్ బెటర్. ఇది తప్పుగా భావించడం అని కాదు, కానీ ఇంతకంటే మంచిగా స్కూల్ విద్యార్థులు అయితే మార్చ్ పరేడ్ చేస్తారో స్కూల్ విద్యార్థుల పరేడ్ బాగుండేది అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఈ ఘటన పైన చాలా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఈ యొక్క పరేడ్ పైన అటు ఆర్మీ మొత్తం అటు తిరుగుబాటు చేస్తుందేమో డొనాల్డ్ ట్రంప్ అన్నట్టుగా మారిపోయింది. ఎందుకంటే ఆయన జీతాల్లో కోత విధించారట. డోస్ వచ్చిన తర్వాత డోస్ కి వ్యతిరేకంగా ఉన్నారు. ఆర్మీ నిరసన వ్యక్తం చేస్తోంది ఈ విషయం పైన. పైపెచ్చు ఇవన్నీ కాకుండా ఉద్యోగాలకు కూడా కోత విధించారట. జీతాలు తగ్గించారు, ఉద్యోగాల కోత ఉంది, డోస్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారంతా కూడా. సో ఇవన్నీ నిరసన కలగలిపినటువంటి ఒక రియాక్షనే ఈ రోజు జరిగింది. యాజ్ పర్ ఎన్డీటీవీ నేను చెప్తున్న ఒక మాట ఏంటంటే, టునైట్ వి అఫర్మ్ దట్ అన్వేవరింగ్ సర్టెనిటీ దట్ ఇన్ ద ఇయర్స్ అహెడ్ 250వ వార్షికోత్సవ వేడుకలు జరగబోతున్నాయి. చాలా ఉత్కంఠభరితంగా ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు జరిగే ఈ పరేడ్ అమెరికా యొక్క ధైర్యం ఏంటి, అమెరికా యొక్క తెగింపు ఏంటి, అమెరికా యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటని ప్రపంచ దేశాలకు అర్థమయ్యేవి. ఎందుకంటే ఇటు ఇరాన్ ఏమంటోంది, అమెరికా పైన యుద్ధం చేస్తానంటోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా రష్యా కొంత ఆగండి అని అంటే రష్యా నేను ఎట్టి పరిస్థితుల్లో ఆగను, ఉక్రెయిన్ పైన ప్రతీకార చర్యకి నేను సిద్ధంగా ఉన్నాను, దాడి చేస్తాను, మధ్యలో ఎవరు వస్తే వాళ్ళపైన వాళ్ళ సంగతి చూస్తానట్టుగానే ఉన్నది. సో ఇప్పుడు అమెరికా ఏం చేయాల్సింది, తమ ప్రతిభని తన యొక్క దిశాలని తనకున్నటువంటి ధైర్యాన్ని తెగింపుని ప్రపంచ దేశాలకు చూపించాల్సింది. కానీ ఏం చేస్తుందంటే అక్కడ అచేతనావస్థలో కంప్లీట్ గా ఇక వీళ్ళు అసలు అన్నం తిన్నారా లేదా, పని చేసి అలసిపోయినట్టుగా ఏదో అరకొరగా నడుస్తూ వెళ్ళిపోయారే కానీ ఏ మాత్రం కూడా ఒక ఆర్మీ పరేడ్ లా కనిపించలేదు. సో ఇది ప్రెసెంట్ అక్కడ ఉన్నటువంటి వారు ఏం చెప్తున్నారు, ఈవెన్ ఎన్సీసీ క్యాడెట్స్ ఇన్ ఇండియా పర్ఫార్మ్ బెటర్ దాన్ యుఎస్ ఆర్మీ. ఎస్, ఇంతకంటే మన ఎన్సీసీ క్యాడెట్స్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారనేటువంటి ఒక మాటని అక్కడ ఒక వ్యక్తి ట్వీట్ చేస్తారు. అమెరికన్స్ ట్వీట్ చేస్తున్నారు, ఇండియన్ ఎన్సీసీ క్యాడెట్స్ ఆర్ బెటర్ దాన్ యుఎస్ ఆర్మీ అంటున్నారు. సో అక్కడ అటువంటి కామెంట్స్ వస్తున్నాయి. ఓ మ్యాన్ గెట్స్ వర్స్. సో ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఏకంగా అలా ట్రావెల్ చేస్తూ తన చేతిలో బ్యాండ్ ఉంది, దాన్ని ఆ పరేడ్ లో ఆయన బ్యాండ్ ని కొడుతూ వెళ్తూ ఉన్నాడు. సో వెనకాల తన టీం ఫాలో అవుతోంది, ఆర్మీ జవాన్లు ఫాలో అవుతున్నారు. సో బ్యాండ్ కొడుతూ ఆ స్టిక్ కింద పడిపోయింది. సో ఇవన్నీ చిన్న మిస్టేక్స్ కావచ్చు, కానీ ఇట్స్ కంప్లీట్లీ ఇన్డిసిప్లైన్ లెక్క చేయని తనం అనేది మాత్రం చాలా క్లియర్ గా అమెరికన్స్ ట్వీట్ చేస్తున్నారు. దిస్ వాజ్ అ షిట్ షో. Recruits in a boot camp can march in formation better than this. ఎవరైతే కొత్తగా నియమించబడ్డారో వాళ్ళు దీనికంటే చాలా గొప్పగా చేస్తారన్న మాటని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. స్లాపీ యూనిట్ స్ప్రింగ్ అండ్ గేవ్ విత్ ఎ క్రింజ్ గిటార్ రిఫ్ట్ అంట. సో అంటే అక్కడ పాల్గొన్న దాంట్లో కొంతమందిని ఉద్దేశించి వాళ్ళు ప్లే చేసే తత్వాన్ని, గిటార్ ప్లే చేస్తున్న వ్యక్తిని, బ్యాండ్ ప్లే చేస్తున్న వ్యక్తిని వారు ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. సో ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి, చాలా రకాలుగా ట్రోలింగ్ కు గురవుతున్నాయి. సో అమెరికాలో జరిగినటువంటి ఈ పరేడ్ పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ట్రోలింగ్ కు గురవుతోంది. డొనాల్డ్ ట్రంప్ కి చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అమెరికన్ ఆర్మీ నుంచి అనేది మాత్రం చాలా స్పష్టంగా ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది అనేది అటు ప్రపంచవ్యాప్తమైనటువంటి వెబ్సైట్ లో ఆ ఆర్టికల్స్ లో కూడా ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ట్విట్టర్ లో కూడా పెద్ద ఎత్తున తమ
ఒక అసహనాన్ని అమెరికన్స్ వ్యక్తపరుస్తున్నారు. దీనికంటే చాలా చక్కగా కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళు చేస్తారని కానివ్వండి, దీనికంటే చాలా చక్కగా ఎన్సీసీ కడెట్ చేస్తారని కానివ్వండి, అసలు ఒక గ్లోబల్ లెవెల్ గుర్తింపు అమెరికా ఆర్మీ ఈ రకంగా చేస్తున్నారంటేనే ఒకసారి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఏ మాత్రం లెక్కపాటు చేయనంత తత్వం. ఇన్ఫాక్ట్ నిన్న జరిగినటువంటి ఈ పరేడ్ లో ఇంట్రెస్టింగ్ గా డొనాల్డ్ ట్రంప్ బర్త్డే జూన్ 14న ఆ పరేడ్ లో కూడా ఆయన పాల్గొన్నారు. సో ఏ మాత్రం లెక్క చేయకుండా అసలు అక్కడ అధ్యక్షుడు ఉన్నాడా, ఒక దేశ తెగింపుని, దేశం యొక్క పరాక్రమాన్ని, దేశం యొక్క ధైర్యాన్ని, దేశం ఉన్నటువంటి ఆ సత్తాన్ని చాటాల్సినటువంటి ఆ పరేడ్ కాస్త నిస్సహాయంగా అచేతనావస్థలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఆహారం తినలేదు, పూర్తిగా దిగజారిపోయాము, మాకు ఎటువంటి ధైర్యం లేదన్నట్టుగానే చాపి చెప్పినట్టుగా కనబడుతుందని చెప్పి అక్కడి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, మనం కాదు. సో ప్రజెంట్ ఈ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ పరేడ్ ట్రోలింగ్స్ గురవుతుంది. ఒకసారి మళ్ళీ మీరు చూడండి ఆ వీడియో చూసిన తర్వాత నిజంగా ఇది ఆర్మీ పరేడ్ అని చెప్పి బహుశా మీకు అనుమానం వచ్చి ఉంటుంది. ఒకసారి మీ అభిప్రాయాన్ని పరేడ్ చూసిన తర్వాత ఏంటనేది కామెంట్ చేయండి. Terrorist attacks. Rangers were called upon to lead the way in the global war on terrorism. As part of the U.S. Army Special Operations Command, the 75th Ranger Regiment, based out of Fort Bragg, North Carolina, represents a lethal, agile, and flexible, the likes of Daniel Boone and Abraham Lincoln in their ranks. After the 9/11 terrorist attacks, Rangers were called upon to lead the way in the global war on terrorism. As part of the U.S. Army Special Operations. Mark your rank. Well, by war's end, that rugged sack coat became the soldier's uniform of choice. As the war escalated, volunteer enlistment surged. Congress authorized support for a force of up to 5 military generation with the Medal of Honor. Take a hold here, folks. I got to keep this part of the sidewalk clear. I got these chairs coming. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.